2019-24 మధ్య తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాగించిన వ్యవహారాలు అన్నీ ఇన్ని కావు. నిత్యం వార్తల్లో ఉండేటంటి వాళ్ళు. అనేక వివాదాలతో ఆయన ప్రతిరోజు పతాక శీర్షికల్లో నిలిచేటంటి వాళ్ళు. ఆయన కారణంగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంఆర్ఓ వనజాక్షి వ్యవహారం దగ్గర నుంచి అనేక విషయాల్లో చింతమనేని ప్రభాకర్ పేరు మారుమ్రోగడంతో టీడీపీ అధిష్టానానికి తల బొప్పి కొట్టినంత పని అయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవాల్లో అలాంటివన్నీ కలిసి కొంతమేరకు తోడ్పడ్డాయని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో అదే రీతిలో అదే పందాన నిత్యం వివాదాల్లో నిలుస్తున్న నేతగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేరు వినిపిస్తుంది. చింతమనేని ప్రభాకర్ ఇంకా సీనియర్ ఎమ్మెల్యే, కానీ దగ్గుబాటి ప్రసాద్ తొలిసారిగా అనంతపురంలో విజయం సాధించారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన దందాలకు అద్దు పొద్దు లేదా అనేటువంటి అనుమానం కలుగుతోంది. ఇష్టారాజ్యంగా సాగుతున్నారు, నిత్యం వివాదాల్లో ఉంటున్నారు, అనేక రకాల వ్యవహారాలతో పతాక శీర్షికల్లో కనిపిస్తున్నారు. దాంతో దగ్గుబాటి ప్రసాద్ దందాల మూలంగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది అని అనంతపురం టీడీపీ శ్రేణులు కలవరపడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ తల్లి మీద చేసినటువంటి కామెంట్స్ నుంచి మొదలుకొని తాజాగా ఒక ఎగ్జిబిషన్ నిర్వాహకుడి మీద ఆయన అనుచరులు, స్వయంగా ఆయన గన్మ్యాన్ సాగించినటువంటి వ్యవహారం వరకు అన్నీ అనంతపురంలో టీడీపీని చాలా తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి వచ్చేస్తోంది. నేరుగా లిక్కర్ షాప్ యజమానులు డబ్బులు ఇవ్వలేదనేటువంటి కారణంతో లిక్కర్ షాపులే తగలబెట్టేటంత పరిస్థితికి వెళ్ళారంటే ఏ రీతిన అనంతపురంలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాద్ తీరు నడుస్తుందో ఇటే అర్థమవుతోంది. ప్రసాద్ తీరు మీద ప్రత్యర్థి పార్టీల నేతలే కాదు, సొంత పార్టీ శ్రేణులు కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి వచ్చేసింది. ప్రసాద్ మీద ఇప్పటికే టీడీపీ శ్రేణులు పలువురు ఫిర్యాదులు చేశారు. అనేక మంది తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. అధిష్టానం ముందు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. నేరుగా టీడీపీ శ్రేణులు హత్యాయత్నానికి కూడా పూనుకున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇలా ఒక్కటి కాదు, అనేక వివాదాలు నిత్యం దగ్గుబాటి ప్రసాద్ని చుట్టుముడుతున్నాయి. ఇవి తెలుగుదేశం పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చే వ్యవహారంగా మారబోతోంది. చింతమనేని ప్రభాకర్ కాబట్టి ఆయన మీద మీడియా అటెన్షన్ ఉండడం వల్ల ఆయన వ్యవహారాలు స్టేట్ వైడ్గా సెన్సేషన్గా మారాయి. కానీ దగ్గుబాటి ప్రసాద్ వ్యవహారం తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యే కావడం, పెద్దగా మీడియాలో ఎప్పుడూ వినిపించే ప్రయత్నం చేయకపోవడం వల్ల ఆయన దందాలు, ఆయన బాగోతాలు కేవలం అనంతపురం జిల్లా వరకే టీడీపీకి నష్టం చేకూర్చే ప్రమాదం ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించింది. కూటమి నాయకత్వం తిరుగులేని విజయాలు దక్కించుకుంది. అలాంటి పరిస్థితి నుంచి రాను 2 ఏళ్లకే ఆ పార్టీ తీవ్రంగా సతమతం కావాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది. అనేక మంది ఎమ్మెల్యేలు వరుస వివాదాల్లో ఇరుక్కోవడం అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అందరినీ మించి దగ్గుబాటి ప్రసాద్ దందాల వ్యవహారంతో టీడీపీకి తల బొప్పి కొట్టడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా కలవరపడుతోంది. అలాంటి ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయడం ఎలా అన్న దాని మీద సతమతం అవుతుంది. కానీ అధిష్టానం మాటని కానీ, అధిష్టానం నేతల ఆదేశాలని కానీ ఏమాత్రం ఖాతరు చేయడానికి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుబాటి ప్రసాద్ కూడా సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా దెబ్బతినిపోయే ప్రమాదం అయితే దాపురించింది అనే మాట తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచే వినిపించడం కీలకమైనటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది.